మహోన్నతుడైన దేవుని పరిశుద్ధ నామంలో అందరికీ వందనాలండి. సజీవ వాహిని ఛానల్ ద్వారా జరిగే ఈ పరిచర్య కార్యక్రమంలో మరి వీక్షకులందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దిన వాక్యము ధ్యానించకముందు ఒక్క నిమిషము ప్రార్థించుకుందాం. ప్రేమ స్వరూపి అయిన మా తండ్రి, మా నమ్మదగిన దేవ, సర్వశక్తిమంతుడా, నీ పాదముల స్తోత్రాలు నాయన. నీ మహోన్నతమైన నామంలో ప్రభువా మరి ధ్యానించుతున్న వాక్యమును నాయన మా ఆత్మలకు మేలు కలుగునట్టుగా గ్రహించు జ్ఞానమును మాకు అనుగ్రహిస్తారని నమ్మి స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమె లేఖనమును పరిశీలిద్దాము. యోహాను సువార్త 16వ అధ్యాయము 28వ వచనం. నేను తండ్రి యొద్ద నుండి బయలుదేరి లోకమునకు వచ్చి ఉన్నాను, మరియు లోకమును విడిచి తండ్రి యొద్దకు వెళ్ళుచున్నానని వారితో చెప్పాను. ఈ మాట 16వ అధ్యాయంలో శిష్యులతో మాట్లాడుతూ, నేను తండ్రి యొద్ద నుండి పంపబడ్డాను, మరియు లోకమును విడిచి తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను. లోకానికి రావడం జరిగింది, మరియు తండ్రి యొద్దకు వెళ్ళటం కూడా జరిగింది. ఎందుకు వచ్చారు ప్రభు అంటే, 1 యోహాను 1:15 పాపులను రక్షించుటకు, 1 తిమోతి 1:15 పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చినను వాక్యము నమ్మదగినదియు పూర్ణ అంగీకారమునకు యోగ్యమునై ఉన్నది. ఈ ప్రభువు యేసు ప్రభువు లోకానికి రావడము ఎందుకు అంటే, పాపులను రక్షించుటకు లోకమునకు వచ్చి ఉన్నాను అని యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నారనమాట. అంటే తండ్రి యొద్ద నుండి ఈ కుమారుడు ఈ లోకానికి లోకరక్షకుడుగా ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. మన పాపముల నిమిత్తము, మన శాపము తొలగించు నిమిత్తము ఆయన పరలోకమును విడిచి తన వైభవమును మరి దేవునితో కూడా సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ తన్ను తాను రిక్తునిగా చేసుకొని దాసుని స్వరూపము ధరించి తాను ఈ భూలోకానికి రావడం జరిగింది. తర్వాత ఫిలిప్పీ 2:6 ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి, ఆయన స్వరూపము దేవుని స్వరూపం. దేవుని స్వరూపము ఎంత తేజోమయమైనది, ఎంత మరి మహాత్మ్యము కలిగిన ఆ మహిమ గల ఆ రాజ్యములో మహిమా తేజస్సులో ఆయన వసించుచున్నాడు. అటువంటి మరి మహిమ గల రాజ్యములో ఉన్న ఆ తేజోమయుడు తన్ను తాను మరి రిక్తునిగా చేసుకొని తాను మన కోసము ఇక్కడికి దిగి వచ్చాడనమాట. తర్వాత ఫిలిప్పీ 2:7 మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తాను రిక్తునిగా చేసి కొన్నాడు. తర్వాత ఫిలిప్పీ 2:8 మరియు ఆయన ఆకారమందు మనుషునిగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపినట్టి వాడై తన్ను తాను తగ్గించుకొనెను. ఆయన స్వరూపము ఎలాంటిది, ఆయన వైభవం ఎలాంటిది, ఆయన మహాత్మ్యం ఎలాంటిది, ఇవన్నింటిని కూడా విడిచిపెట్టి తాను ఆకారమందు మనుషునిగా ఈ లోకానికి రావడము, మరణము పొందునంతగా, అనగా శిలువ మరణము పొందునంతగా విధేయత చూపినవాడై తన్ను తాను తగ్గించుకొనెను. శిలువ మరణము అంటే ఈ లోకానికి వచ్చి మరి పాపులను రక్షించాలి కాబట్టి తాను తగ్గించుకొని మరణము పొందినంతగా శిలువ మరణము అంటే ఆ మరణము క్షేమకరమైనదిగా లేదు. తర్వాత మరి తాను శిలువ మరణము అంటే ఆ శిలువ ఎంత భయంకరమైన శిక్ష, ఎంత భయంకరమైన వేదన, ఎంత భయంకరమైన శాపయుక్తమైనది ఆ శిలువ. అది తెలిసి కూడా మరి తండ్రి చిత్తము నెరవేర్చడానికి పాపుల కొరకై తాను మరి ఏ విధంగా రిక్తునిగా చేసుకొని ఈ లోకానికి వచ్చాడంటే, కంప్లీట్గా విధేయత చూపిన వాడై తాను ఈ లోకానికి వచ్చాడు. మరణము ఇంకా శిలువ ద్వారా మరణము, శిలువలో ఎంత హింస ఉంది, ఎంత
ఎన్ని దెబ్బలు ఆయనని ఎన్ని దెబ్బలు కొట్టిరి, కొరడాలతో కొట్టడము, బల్లెంతో పొడవడము, తలకు ముండ్ల కిరీటము, పక్కలో మరి బల్లె పోట్లు, తర్వాత కాళ్లకు మేకులు, చేతులకు మేకులు కొట్టి ఆయనని విపరీతమైన హింస ద్వారా ఆయనని మరి ఉదయం మొదలుకొని సాయంత్రం 3 గంటల వరకు ఆయనని మరి ఎంతో హింస, వేదన, మరి దుఃఖంతో ఆ శ్రమలన్నింటినీ సహిస్తూ మరి అన్ని దెబ్బలు కొట్టినను ఆ కొట్టిన వారి నిమిత్తమే ప్రార్థిస్తూ తను తండ్రి యొక్క చిత్తం నెరవేర్చడానికి తాను ఆ హింసించిన వారి కొరకు ప్రార్థించటము, క్షమించటం, ఇవన్నీ మరి ఆ సిలువ గుండా ఆ జరిగిన ఆ యాత్ర మన కళ్ళకు కట్టినట్టుగా మరి కనబడుతుందన్నమాట. కాబట్టి మరి ఇట్టి మనసు కలిగిన మనుషులు ఎవరైనా ఉన్నారా అంటే ఉండాలి. ఎందుకు అంటే మనము కూడా అట్టి మరణం పొందడానికైనా సిద్ధపడాలి. అంటే సిలువ గుండా వెళ్ళడానికి, ప్రయాణించడానికి మనము సిద్ధపడాలి. ఎందుకు అంటే ఫిలిప్పీ 2:5 క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరు కూడా కలిగి ఉండుడి. మరి క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు అంటే తండ్రి చిత్తమును నెరవేర్చే మనస్సు కావాలి. తరువాత యేసయ్య ఏ విధంగా తగ్గించుకున్నాడో, ఏ విధంగా రిక్తుడైనాడో, ఆ సిలువ మరణమును పొందునంతగా ఏ విధంగా మరి తాను తగ్గించుకున్నవాడై ఈ లోకంలో తాను జీవించాడో అట్టి మరణానికి కూడా, అట్టి సిలువను మోయడానికి కూడా మనం సిద్ధపడి ఉండేలాగున క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. అయితే ఎందుకు కలిగి ఉండాలి? ఎందుకు కలిగి ఉండాలంటే మనము ఆయన కుమారులం. ఎందరైతే తన ఆత్మచేత నడిపింపబడుదురో వారందరినీ తన కుమారులగుటకు ఆయన మనకు అనుగ్రహించారు. ఎందరైతే తన ఆత్మచేత అంటే దేవుని ఆత్మచేత ఎంతమంది నడిపించబడతామో వారందరికీ కుమారులడు అగుటకు ఆయన అధికారం అనుగ్రహించాడు. మరి కుమారులకు అధికారం ఉన్నప్పుడు, అలాగే కుమారులముగా అధికారం పొందినప్పుడు ఆయన శ్రమలలో కూడా మనము పాలివారమై ఉన్నామని వాక్యం సెలవిస్తుంది. మరి ఆయన పడిన శ్రమలలో మరి మనం కూడా సిద్ధపడి ఆ శ్రమలను మరి మనం అనుభవిస్తాము అన్నప్పుడే ఆయన కుమారులుగా ఉండడానికి మనకు అధికారం ఉంది. లేకపోతే మనం దుర్బీజులమే. కాబట్టి ఆయన కుమారునిగా ఉండాలంటే ఆయన పడిన శ్రమలలో పాలివారమై ఉండడానికి మనం సిద్ధపడాలి. ఆ శ్రమ ఏంటిదంటే ఇక్కడ చూద్దాము. 1 కొరింథీ 1:18 సిలువను గూర్చిన వార్త నశిస్తున్న వారికి వెర్రితనం, కానీ రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. ఈ సిలువే మనకు శక్తి. సిలువ ఇంత భయంకరమైన బాధ, వేదన, నింద, శ్రమ, అవమానము, ఉమ్మివేయబడటము, మరి అందరి ద్వారా తృణీకరింపబడటము, మరి మౌనముగా ఉండటము, కషాయం అనే దగ్గర గొర్రెపిల్ల ఉన్నట్టు మౌనముగా ఉండటము, అన్యాయపు తీర్పునకు కొనిపోబడటము, ఆయన దుఃఖాక్రాంతుడై ఉండటం, ఇన్ని అనుభవించిన యేసయ్య తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికే వాటిని అనుభవించడానికి సిద్ధపడ్డాడు, వాటిని నెరవేర్చడానికి సిద్ధపడ్డాడు అనమాట. మరి మనము కూడా కుమారులము కుమార్తెలము అన్నప్పుడు మరి ఈ సిలువ ద్వారా, ఈ సిలువ నశించే వారికి వెరితనం గాని రక్షణ పొందిన మనకు అది ఎంత శక్తి అని దేవుడు సెలవిస్తున్నాడు. ఇది శక్తి ఎలా అయింది అంటే సాతాను మనల్ని ఈ సిలువ శక్తి ద్వారా మరణాన్ని ఎలా జయిస్తామో, మరి మరణాన్ని జయించి పునరుద్ధానమై దేవుని చెంత మనము చేరకుండా ఆ మరణ శ్రమలు మనకు పెట్టినట్టయితే మనము వెనకడుగు వేస్తామని, ఇట్టి శ్రమలను పడకుండా చేయడానికి, శరీరాన్ని ఆస్పదం చేసుకోవడానికి, ఆత్మను మరి చంపివేయడానికి సాతాను యొక్క పన్నాగమైంది. అయితే దేవుని యొక్క చిత్తం ఏంటంటే ఇట్టి మరణము గుండా వెళ్ళాలి. ఇట్టి మరణము గుండా పోయి యేసు ప్రభు ఆ మరణము పొందినంతగా శ్రమపడి ఆయన మరణించి సమాధి చేయబడి 3వ దినమున ఆయన తిరిగి లేచి అనేకులకు 500 కంటే ఎక్కువ మందికి కనబడ్డాడు. కేఫాకు అందరికీ తాను కనపరుచుకున్నాడు. తాను ఏ విధంగా చెప్పాడో లేఖనముల ప్రకారం నేను మరణించి తిరిగి లేస్తానని ఒకటే కాదు, మళ్ళీ నేను తండ్రి యొద్దకు
వెళ్తాను. ఏ విధంగా ఈ లోకానికి వచ్చానో తిరిగి నా తండ్రి యొద్దకు మరలా నేను వెళ్తాను. అక్కడ యోహాను సువార్త 14లో కూడా ఆయన నేను వెళ్ళి మీకు స్థలమును సిద్ధపరుస్తాను అని కూడా మనకు వాగ్దానం చేశాడు. ఆ స్థలములో ఉండాలంటే, ఆయన ఉండు చోట మనము కూడా ఉండాలంటే ఆయన వెళ్ళిన మార్గము, నేనే మార్గము, సత్యము, జీవము. కాబట్టి నా మార్గములో మీరు నడవాలి, నా మార్గంలో నడవాలి, నా సత్యమును అనుసరించి నడుచుకోవాలి, నా జీవము మీలో ఉండాలి. అప్పుడే మీరు నాకు కుమారులని చెప్తున్నాడు అనమాట. ఆ శిలువ శక్తి పొందాలంటే మొట్టమొదట మనం ఏం చేయాలంటే శిలువ గుండా వెళ్ళడానికి మనము రెడీ అవ్వాలి. ఒక రాజ్యంలో ఒక రాజుకు కుమారులుంటే ఆ కుమారులకు బాల్యం నుంచి కూడా యుద్ధ విద్యలు నేర్పుతారనమాట. రాజులందరూ కూడా తమ కుమారులకు యుద్ధ విద్యలు నేర్పి ఏ విధంగా యుద్ధము వచ్చినప్పుడు వాళ్ళు మరి కత్తి యుద్ధం కానీ మల్ల యుద్ధం కానీ ఈ రకరకాల టైప్స్ ఉంటాయి యుద్ధాలు. ఆ యుద్ధాలన్నిట్లో నేర్పరి అయి ఉండాలి కుమారుడు. అప్పుడు కానీ ఈ తండ్రి ఒకవేళ వృద్ధుడైపోయినా కూడా ఆ రాజ్యం మీదకి వచ్చిన శత్రు రాజులను జయించడానికి ఈ యుద్ధ విద్యలన్నీ కూడా ముందుగానే బాల్యం నుంచి నేర్పి ఉంటారు. అలాగే మన రాజాదిరాజు ప్రభువుల ప్రభు అయిన మన యేసుక్రీస్తు వారు ఏ విధంగా శిలువ శక్తి చేత యుద్ధము చేశాడో ఆ యుద్ధ రంగములో మరి యేసు ప్రభు ఎలాగా మరి తాను జయించాడో అది కూడా చూద్దాము. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులనుగా చేసి శిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనపరచెను. శిలువ శక్తి చేత అధికారులు, ప్రభుత్వాలు అందరూ వీళ్ళందరినీ కూడా ప్రధానులను కూడా నిరాయుధులుగా చేసేసి తాను ఏ విధంగా శిలువ చేత జయోత్సాహముతో ఆయన ఊరేగించబడ్డాడు. శిలువ చేత, శిలువ గుండా. అసలు ఆయన శిలువ శ్రమలు అనుభవించడు. ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించమని అన్నప్పుడు ఇక ఈయన ఈ బాధలు అనుభవించడు అనుకున్నారు. కానీ ప్రభువా అయినను నీ చిత్తమే, అయినను నీ చిత్తమే, ఈ శిలువ గుండా నేను ప్రయాణం చేయుట నీ చిత్తమైతే ప్రభువా నేను వీటిని అనుభవించటానికి సిద్ధముగా ఉన్నాను అంటాడు. మరి రాజులైన యాజక సమూహముగా మనలను చేశాడు అని మనం ఎంతో సంతోషపడతాము. మనం రాజులమని యాజకులమని చెప్పినప్పుడు ఆ రాజకుమారులు ఏ విధమైన యుద్ధం చేయాలి? మనది కత్తి చేతను ఈట చేతను కాదు, మనది ఆత్మ చేత మన జయం అన్నమాట. మరి ఆత్మ చేత మనము ఈ ఆత్మశక్తి చేత సిలువను సహించాలి, సిలువను మోయాలి, సిలువ గుండా ప్రయాణించాలి అని మనం నిశ్చయించుకున్నప్పుడు ఖచ్చితంగా ఈ సిలువను మోయడానికి మనకు ఆత్మశక్తి కావాలి. శక్తి చేత బలము చేత కాదు. కాబట్టి ప్రభువా నీ ఆత్మ నాకు కావాలి, నీ ఆత్మ చేతనే వీటిని నేను జయించగలను. ఇక్కడ అపోస్తుల కార్యము 2వ అధ్యాయం 24లో మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము గనుక దేవుడు మరణ వేదనలను తొలగించి ఆయనను లేపెను. మరణ వేదనలన్నీ జయించాడు. తర్వాత మరణము ఆయనను బంధించి ఏమాత్రం ఉంచలేదు. ఎందుకు అంటే దేవుడు ముందుగా చెప్పినట్టు మనము శ్రమల గుండా వెళ్ళాలి. మనం అనేక శ్రమలు అనుభవించిన తరువాతే మనము పరమునకు చేర్చబడతాము. కాబట్టి మనము మరణము జయించాలంటే ముందుగా మనము ఈ శ్రమలను సహించాలి, సిలువను మోయాలి, సిలువ గుండా ప్రయాణం చేయాలి. తర్వాత మరణము అందరికీ సంప్రాప్తం అవుతుందన్నమాట. అందరము చనిపోవలసిందే. అయితే మనకు మన యేసయ్య ఎట్టి మరణము పొందాడో మనము తెలుసుకున్నాం. కాబట్టి అట్టి మరణము మనకు సంభవిస్తే మనము ఆ సిలువ గుండా వెళ్తామా? అట్టి మరణాన్ని పొందడానికి సిద్ధమేనా? నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. బ్రతుకుట క్రీస్తు కొరకు, చావైతే లాభం. ఆ చావు ఎలాంటిది అంటే ఈ సిలువ గుండా ప్రయాణము చేసి తాను ఏం చేస్తున్నాడంటే లోకములో ఉన్నదంతా ఏదైతే లాభకరమో, ఏదైతే క్షేమకరమో ఆ లాభకరమైన దాన్నంతయు పెంటగా ఎంచుకొని
తాను అపోస్తలుడైన పౌలు తాను కూడా సిలువ మోయడానికి సిద్ధపడ్డారు. ఆయనే కాదు, శిష్యులందరూ దాదాపు యూదా తప్ప, ఇస్కరియోతు యూదా తప్ప మిగిలిన వారందరూ కూడా ఇట్టి మరణానికే పాత్రులయ్యారు. అంటే వారు ఏం చూస్తున్నారంటే, ఇక్కడ మనకు నిలవరమైన పట్టణం మనకిక్కడ ఏది లేదు, మనకు ఉన్నదంతా పరలోకంలో అన్నమాట. ఆ పరలోక స్వాస్థ్యము పొందడానికే మనము సిద్ధపడాలి. అదేంటంటే కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం, ఏలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. దేవునిలో దాచబడినది. మనము మృతి పొందాలి. మృతి పొందినాక మన జీవము క్రీస్తుతో కూడా ఉండాలంటే మనం ఖచ్చితంగా క్రీస్తును అనుసరించే నడవాలి. క్రీస్తును అనుసరించి నడవకపోయినట్లయితే మనము ప్రక్కకు తప్పుకున్న వారంగా ఉంటాము. కాబట్టి మనం ఆ మార్గం గుండానే వెళ్ళాలి, సిద్ధపడాలి. ఆ మార్గంలో వెళ్ళడానికి కూడా మనము సిద్ధపడి ఉండాలి. తర్వాత కొలస్సీ పత్రిక 3:4లో మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడుదురు. దేవుడు ఏ విధంగా మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు, మనకు జీవమిచ్చిన ఆ యేసు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడుదురు. మరి మనం మహిమయందు ప్రత్యక్షపరచబడాలంటే మొదటి దెసలోనిక పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం, తన రాజ్యమునకును మహిమకును మిమ్మును పిలుచుచున్న దేవునికి తగినట్టుగా మీరు నడుచుకొనవలెను. తన రాజ్యం, ఆయన రాజ్యమునకు మహిమకును మిమ్మును పిలుచుచున్న దేవునికి తగినట్టుగా మీరు నడుచుకొనవలెను. ఆయనకు తగినట్టుగా నడుచుకొనకపోయినట్లయితే ఆ మహిమను, ఆ రాజ్యమును, మరి ఆయన పిలుస్తున్న ఆ రాజ్యంలో దేవునితో పాటు మనం ఉండాలంటే ఆయనకు తగినట్టుగానే మనము నడుచుకోవలసి ఉన్నది. మరి ఈ నడుచుకోవడానికి ఈ శ్రమలకు మనం సిద్ధమేనా అంటే పౌలు చెప్తున్నాడు. నేను విశ్వాస వీరుల పట్టికను ఆయన ఏమంటున్నాడు, విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించుతున్న యేసు వైపు. విశ్వాసంతోనే ఇవన్నీ సహించారు. ఎందుకు అంటే నాకు ఒక రాజ్యం ఉంది, జీవముతో కూడిన నిరీక్షణ కలిగి నేను ఉన్నట్టయితే తన రాజ్యమునకును మహిమకును మనలను పిలుచుచున్న దేవునికి తగినట్లుగా నేను నడుచుకుంటానని పౌలు చెప్తున్నానన్నమాట. ఆయన వైపు చూస్తూ పందెరంగంలో పరిగెత్తుతున్నాను అంటాడు. అయితే పరిగెత్తటం వల్ల ఏంటి అంటే, ఆ పందెరంగంలో పరిగెత్తటం వల్ల ఏంటంటే ఆయనకు నీతి కిరీటము, మహిమ కిరీటము నా కొరకు ఉంచబడినది. నా పరుగును కడముట్టించాలి నేను. కాబట్టి నేను ఖచ్చితంగా ఆయనకు తగినట్లుగా నేను నడుచుకుంటాను. విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూస్తూ పందెరంగములో పరిగెత్తుచు గురి యొద్దకు పరిగెత్తుచున్నాను. నా గురి నా రాజ్యమునకు చేరటమే, ఆ మహిమలో నేను ప్రవేశించటమే. అయితే ఆ పిలుపునకు తగినట్టుగా నడుచుకోవడానికి కూడా నేను సిద్ధమే. తగినట్టుగా నేను నడుచుకుంటాను. ఆ పందెరంగంలో నేను కూడా నడుస్తాను, పరిగెత్తి నేను గురి యొద్దకు పరిగెత్తుతాను, అక్కడికి చేరుతాను. నాకు దాచబడి ఉంచిన ఆ కిరీటములు నేను పొందుకుంటాను అని వాళ్ళంతా హతసాక్షులు అవ్వడానికి సిద్ధపడ్డారు. ఎంతోమంది దేవుని కొరకు మరి హతసాక్షులయ్యారు. వారి జీవితాలు ధన్యమైనవి. ఇక్కడ మన ప్రాణమును కాపాడుకోవాలి అంటే మనము ఆ పరలోకంలో మన ప్రాణాన్ని పోగొట్టుకుంటాం. జీవంతో మనం అక్కడ యేసుక్రీస్తుతో పాటు ఆ జీవమై ఉన్న క్రీస్తుతో మనము ఉండలేము. కాబట్టి మనము ప్రాణము ఆయన నిమిత్తము మనం ప్రాణము పోగొట్టుకున్నట్టయితే మనము జీవముతో కూడిన క్రీస్తు యొక్క ప్రత్యక్షతలో మనమును ఆయనతో కూడా ఆ మహిమలో ప్రత్యక్షపరచబడతాము. కాబట్టి మనకి ఎటువంటి ప్రత్యక్షత కావాలి? లయమైపోయే ఈ లోకము కోసము మనము భయపడి, లేకపోతే ఈ లోకము మట్టికే మన జీవితం అనుకుంటే మనము కేవలము నిష్ప్రయోజనము గలవారు.
కాబట్టి మన జీవిత విధానమును మనం ఏ విధంగా నడుపుతున్నాము, నడపాలంటే మన వల్ల కాదు, మనలో బలమయ్యున్న ఆ దేవుడు మనము చేయు ప్రతిదీ కూడా నన్ను బలపరచువాని అంది నేను సమస్తమును చేయుచున్నాను, నన్ను బలపరచువాని అంది. మరి దేవుని శక్తిని ఆశ్రయిస్తున్నామా? భక్తి గల వారమని చెప్పుకొనుసు దేవుని శక్తిని ఆశ్రయించిన వారు అనేకులు ఉంటారు. అయితే మరి భక్తి గల వారమై చెప్పుకొని దేవుని శక్తిని ఆశ్రయించినట్టయితే, అంటే ఆ శిలువ శక్తిని మనం పొందుకున్నట్టయితే, నశించుతున్న వారికి వెరితనం గాని రక్షింపబడిన మనకు అది శక్తి. కాబట్టి ఆ శిలువ శక్తినే మనం ఆశ్రయించిన వారమై దాని గుండానే అలాగే ప్రయాణం చేసినట్లయితే మన కొరకు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పదంట, ఎంతో గొప్పది. కాబట్టి తన రాజ్యమునకును మహిమనకును మిమ్మును పిలుస్తున్న దేవునికి తగినట్టుగా మీరు నడుచుకోవడానికి సిద్ధమా అంటే సిద్ధపడ్డారు. చాలా మంది బిడ్డలు సిద్ధపడ్డారు, తమ ప్రాణాలు అర్పించారు. ఎన్నో దేవుని ఆ శిలువ గుండా ప్రయాణం చేసి వారు అనేకుల చేత సువార్త ప్రకటిస్తుండగా మరి పౌలు శీలని దెబ్బలు కొట్టారు, బొండ వేసి చెరసాల్లో వేశారు. మరి 10 మంది శిష్యులు, ఒక్క పేతురు మాత్రమే సిలువ వేయబడ్డాడు. మిగిలిన వారందరూ కత్తి చేత మరి రకరకాల విధానాలుగా వాళ్ళు మరణానికి అప్పగించబడ్డారు. అదే కాకుండా ఎంతో మంది చరిత్రను పరిశీలిస్తే ఎంతో మంది తమ ప్రాణాలు మరి తీసిన వారు ఉన్నారు. మరి హతసాక్షులుగా ఎంతమందో మన ముందున్నారు. కాబట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించిన వాడు అయిన యేసు వైపు చూస్తే ఆ పందెరంగంలో ఎంతమంది పరిగెత్తారు, ఎంతమంది హతసాక్షులయ్యారు. మనకు మాదిరి వాళ్లే. మనకు ఇంత గొప్ప సాక్షి సమూహము ప్రభువా నాకు కనబడుతున్నారు యేసయ్య. అటు చూచి ఆ విశ్వాసానికి కర్త, ఆ గొప్ప సాక్షులుగా ఉన్న ఆ సమూహమును చూస్తున్నాను. ప్రభువా మాకంటే ముందుగా నీవు నాయన మరి ఈ లోకమునకు వచ్చావు, మా కొరకు మరణించావు, తిరిగి తండ్రి యొద్దకు చేరావు. తండ్రి యొద్ద మేముండులాగున మీరు నాతో కూడా అక్కడ ఉండులాగున నేను మరలా వచ్చి మిమ్మల్ని తీసుకొని పోతాను అని మనకు వాగ్దానం చేసినవాడు నమ్మదగినవాడు అనమాట. ఆ నమ్మదగిన వాని యొక్క మాటను బట్టి మనము మరి మన యాత్రా జీవితమును ఎలా కొనసాగిస్తున్నాము? మరి వీటికి భయపడుతున్నామా? శ్రమలకు భయపడుతున్నామా? శ్రమకు భయపడి మనం వెనక్కి పోయినట్టయితే మనము జీవంతో కూడిన ఆ క్రీస్తుతో పాటు మనము ఉండవు. మనము వాటన్నిటికీ ఎదుర్కొనటకు సిద్ధపడిన వారమైతే అప్పుడు మనము జీవంతో కూడిన ఆ యేసు క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు ఆయనతో కూడా మహిమలో ప్రత్యక్షమవుతాం, జీవంతో ఉంటాం అన్నమాట. మరి మన ప్రాణమును ఇక్కడ భయపడి శ్రమలకు భయపడి పోగొట్టుకోవడానికి వెనకంజ వేసినట్లయితే మనం ఏమీ కూడా ఈ లోకంలో కానీ ఆ లోకం ఏమీ పొందుకోలేము. కాబట్టి ఇక్కడ మనకు ఏది నిలవరమైన పట్టణము లేదు, అశాశ్వతమైన ఈ లోకము, ఈ భూమి అంతయు మిక్కిలి వేండ్రంతో ఒక దినమున లయమైపోతుందని పేతురు పత్రిక ద్వారా మనకు తెలియజేస్తున్నారు. మరి రాలిపోతున్నారు అనేకులు మన ముందు. కానీ మన ప్రాణమును దక్కించుకోవాలంటే ఇక్కడ పోగొట్టుకోవడానికి మనము సిద్ధంగా ఉండాలన్నమాట. అంతేకాదు పరలోకంలో కూడా మరి వీరు ఎక్కడ నుంచి వస్తున్నారు అని అడిగినప్పుడు పరలోకంలో వీరు మహాశ్రమల నుండి వస్తున్నారు, గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రములను ఉతుకుకొని వాళ్ళు వస్తున్నారు. దేవుడు మన కొరకు ఆ మహిమ రాజ్యమును స్థాపించి ఆయా భాషల నుండి, ఆయా ప్రజలలో నుంచి, ఆయా తెగలలో నుంచి తన కొరకు ఒక రాజ్యముగా మనలను చేసుకోవడానికి అనేకులను ఆయన సిద్ధపరచి బలపరిచి ఆ శిలువ గుండా మనకు మార్గమును చూపించి అదే మార్గము, అదే సత్యము, అదే జీవమై ఉన్నదని మనకు తెలియజేసి నేను మీతో కూడా సదాకాలం ఉంటాను అని అన్నాడు. సదాకాలం ఉన్నాను, మీరు భయపడొద్దు. మనం ఒక పాట పాడతాం, యెహోవా నా బలమా,
యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం. మరి యథార్థమైన మార్గంలో నడవడానికి భయం ఎందుకు? మనకు బలవంతుడు మనకు తోడున్న ఆ బలమును బట్టే, నన్ను బలపరచువానిని బట్టే సమస్తమును చేయగలను. మరి నీవు బలం పొందాలంటే అడగాలి, ప్రభా నా శక్తి నా భక్తి కాదు నాయన, నీ ఆత్మశక్తి నాలో ఉండాలి ఈ సిలువను సహించటానికి, ఈ లోకంలో ఇవన్నీ భరించటానికి. నీవు ఎలా ఉన్నావు ఆ సిలువను చూస్తూ నేను నడవాలయ్యా. నీ సిలువ వైపు చూచినట్లయితే నేను కూడా శక్తి పొందుకుంటాను. నువ్వు ఏ విధంగా మరి అంత సిలువను భరిస్తూ కూడా అంత శ్రమ పెట్టిన వారిని క్షమిస్తూ కూడా వారిని గురించే నువ్వు దుఃఖపడ్డావు, వారి రక్షణ కొరకే ప్రార్థించావు. చివరి రక్తపు బొట్టు వరకు కారిపోయే వరకు వారి వైపే చూస్తూ వీరేమి చేయుచున్నారో వీరెరగరని వారిని క్షమించమని తండ్రిని వేడిన నీ ప్రేమ ఎంత గొప్పది ప్రభువా. అట్టి ప్రేమను మేము కూడా కలిగి ఆ సిలువను మేము భరించటానికి మరి శక్తి పొందుటకు మాకు సహాయం దయచేయమని మనము మనసారా ప్రభువును ప్రార్థించినట్లయితే ఆ దేవదేవుడు మనల్ని తన మార్గము గుండా, ఆయన మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదండి, మనలను తొట్టిల్లకుండా కాపాడుటకును తన మహిమ ఎదుట నిర్దోషులనుగా మనల్ని నిలవబెట్టుటకును శక్తి గల మన రక్షకుడు. తొట్టిల్లినప్పుడు వెంటనే మనం దేవా తొట్టుపాటు వస్తుంది, భయం వస్తుంది నాయన, మరి ఇవన్నీ తలంచుకుంటా ఉంటే నేను మరి సందేహిస్తున్నానేమో అని ఒకసారి మనం పరిశీలించుకొని ఆ పరలోక దేవుని శక్తి కొరకు మనం ప్రార్థించినట్టయితే మనం ఖచ్చితంగా ఆయన యొక్క సిలువ శక్తి ద్వారా సమస్తమును జయిస్తాము. తర్వాత ఆ సిలువ గుండా ప్రయాణం చేసి మనము ఇక్కడ మరణించినప్పటికీ ఖచ్చితంగా దేవుడు మనల్ని లేపే దేవుడు. ఆయన ఏమంటున్నాడంటే నేను వచ్చి మిమ్మల్ని తీసుకొని ఒకనాడు తప్పకుండా ఆయన ప్రభు మనల్ని లేపుతాడని వాగ్దానం ఇచ్చాడు. కాబట్టి ఎట్టి మరణమునకు కూడా మనం భయపడకుండా తండ్రి నీ చిత్తము మాలో నెరవేరాలి. మరి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చిన తర్వాత నేను తండ్రి చిత్తమును నెరవేర్చి ఆయన పనిని ముగించి నేను వెళ్ళాను, ఆయనను మహిమపరిచాను అని ఉంటుంది. యోహాను సువార్త 17వ అధ్యాయంలో ఆయన అప్పగించిన పనిని సంపూర్తి చేసి దేవుని మహిమపరిచాడు. దేవుని మహిమ కొరకే మనల్ని ఆయన నిర్మించుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి ప్రభువా నీ మహిమ నిమిత్తము నేను జీవించాలి ప్రభా, నీ మహిమ కొరకు నేను జీవిస్తాను ప్రభా, నీ రాజ్యములో నేను ఉండాలి ప్రభా. నాయన నీ రాజ్యములో నేను చేరాలంటే నేను ప్రభా నువ్వు వెళ్ళిన మార్గం గుండా ప్రయాణించడానికి నాకు సహాయము అనుగ్రహించండి తండ్రి అని మనం భయభక్తులు కలిగి ఆయన ఎదుట మరి శక్తి కొరకు ప్రార్థించినట్లయితే తప్పకుండా ఆయన మనకు జీవమని ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మనమును ఆయనతో కూడా మహిమలో ప్రత్యక్ష పరచబడతాము. మనము కూడా ఆయన వచ్చినప్పుడు మనల్ని తప్పకుండా మనము పునరుద్ధారమై ఆయనతో కూడా మొదట ఆయన ప్రథమ ఫలముగా ఆయన మరణించి మనకు ముందుగా ప్రథమ ఫలముగా ఆయన లేపబడ్డాడు. కాబట్టి ఆ తరువాత మనందరినీ కూడా ఆయన లేపుటకు సమర్థుడన్నమాట. కాబట్టి అట్టి సిలువ మార్గము గుండా ప్రయాణించడానికి ప్రభువా నాకు కావలసిన శక్తిని ప్రసాదించండి తండ్రి. బలహీనులం ప్రభా, నీ బలముతో ఎల్లప్పుడూ నింపబడినట్లుగా మాకు బలమై ఉన్న దేవునికి మేము ఆనందగానం చేసేదాం. మాకు బలము నీవే ప్రభా, నీ బలము చేత నింపండి. అదే సిలువ యొక్క శక్తి. కాబట్టి దానిని సహించుటకు నీవెలా సహించుకుంటూ ఏ విధంగా వెళ్ళావో అట్టి మార్గంలో మమ్మల్ని నడపమని మనము ప్రార్థించి ఆ శక్తిని పొందుకొని జీవిత యాత్రలో మనము కూడా గొప్ప నిరీక్షణ గలవారమై ఆ నిరీక్షణతో అబ్రహాము ఎలాగూ మరి నిరీక్షించాడో ఆ పట్టణము కొరకు, ఎలాగూ విశ్వాసంతో ఉన్నాడో అలాగునే విశ్వాస వీరుల పట్టికలో మనము కూడా చేరాలంటే తప్పకుండా అట్టి విశ్వాస వీరులను ఒకసారి జ్ఞాపకం చేసుకొని మన ప్రభువును జ్ఞాపకం చేసుకొని ఆయన నడిచిన మార్గంలో మనం కూడా నడుచుటకు మరి ఇష్టపడాలని మరి దేవుడు మనకు అట్టి కృపను అనుగ్రహిస్తాడని నమ్మి స్తుతిస్తూ మరి ఈ వాక్యమును ముగించుతున్నాడు. దేవుడు ఈ వాక్యమును దీవించి
ఆశీర్వదించునుగాక. ప్రార్థించుకుందాం. మహిమా స్వరూపి అయిన మా పరమ తండ్రి, పరలోకపు రాజా, సర్వశక్తిమంతుడా, రాజాదిరాజా, మహారాజువు తండ్రి, మహోన్నతుడు, ప్రభువ, తేజోవాసివి తండ్రి, నాయన పాపులను రక్షించుటకు మీరు ఈ లోకమునకు వచ్చి ఉన్నారు ప్రభా. తండ్రి చిత్తమును నెరవేర్చి నాయన మరి ఈ లోకంలో శ్రమ అనుభవించి సిలువ గుండా ప్రయాణించి మరణించి నాయన మరి 3 దినముల తర్వాత తిరిగి లేచి పునరుద్ధానుడవై ప్రథమ ఫలముగా మొదటగా నాయన లేచిన గొప్ప దేవుడవైన నీకు స్తోత్రాలు. అట్టి నాయన మరి ఆ పునరుద్ధానమును మేము కూడా పొందుకొని తిరిగి లేస్తామని నిరీక్షణ గల వారమైన ప్రభ, మరి ఎట్టి శ్రమ అయినను నాయన భరించుటకు నాయన మాకు ముందుగా మీరు వెళ్ళారు కాబట్టి అట్టి మార్గంలో మేము కూడా వెళ్ళి నాయన నీ ప్రత్యక్షతలో జీవంతో కూడిన వారమై నీతో అక్కడ నాయన రాజ్యం ఏలడానికి ప్రభ, ఆ నీతి గల రాజ్యంలో, ఆ పరమ రాజ్యంలో నాయన మహిమ గల రాజ్యంలో ఎల్ల వేళల నా ప్రభా నీతో ఉండడానికి మాకిచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి స్తోత్రాలు నాయన. అట్టి నిరీక్షణతో నాయన మేము జీవించటానికి నీ యొక్క శిలువ శక్తి చేత మేము నడవడానికి మాకు నీ కృపను అనుగ్రహిస్తారని నమ్మి స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.